కాల తేజస్సుగా చంద్రంతరిలో నిండగా బతుకంత ఇంక పండగ జెండా దీమను ఇందిరమ్మ మనవడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిలా విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారి శిలా విగ్రహానికి పూలమాల వేశారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ పాదయాత్రను జయప్రదం చేయండి, చేయండి చేయండి, జయప్రదం చేయండి రాహుల్ గాంధీ గారి పాదయాత్రను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు మిగతా నాయకులందరూ వేదిక మీదకి వస్తున్నారు. రాహుల్ గాంధీ గారు, రఘువీరారెడ్డి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, మిగతా అత్యంత మహారథులందరూ కాంగ్రెస్ నాయకులు సభా వేదిక మీదకి వస్తున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారికి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ మెగాస్టార్ చిరంజీవి గారు వేదిక మీదకి వచ్చారు. మహాశయులారా, భావి భారత ప్రధాని, భవిష్యత్ ఆశా జ్యోతి, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వేదిక మీదకి వచ్చారు. మహాశయులారా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వేదిక మీదకి వచ్చారు. ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. These are all suicide farmers' families, sir. These are all suicide families. Suicide farmers' families, sir. These are all. అందరూ ఎవరో స్థాయిలో వాళ్ళు కూర్చుంటే ఇప్పుడు రమణ గారు లిస్టు చదువుతారు. వారికి వచ్చేసి చెక్కులు రాహుల్ గాంధీ గారు అందజేస్తారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పేరు చదవండి. రమణ కే లక్ష్మి, కే లక్ష్మి,
Sir, you will give check, sir. You will. K. Lakshmi, Randi. K. Lakshmi. Next. C. Gangamma, 50,000 రూపాయల చెక్కు రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు లక్ష్మి గారికి చేస్తున్నారు. తర్వాత గంగమ్మ, సి గంగమ్మ, కె రామాంజనమ్మ, పి పక్కిరమ్మ, సుంకమ్మ, ఎరిస్వామి, కె రామాంజనమ్మ, పక్కిరమ్మ, సుంకమ్మ. నీ పేరేమ్మా? ఎరిస్వామి, సుశీలమ్మ, తొందరమ్మ, లక్ష్మీబాయ్, పి నారాయణ, హలో, సుశీలమ్మ, లక్ష్మీబాయ్, నారాయణమ్మ, వెంకటనాయుడు, రమ్మ, నారాయణమ్మ, స్థలం ఇమ్మ వాళ్ళకి రావచ్చు. వెంకటనాయుడు, నారాయణమ్మ, MBA student, her daughter, her son MBA. వెంకటనాయుడు, నాగలక్ష్మి, భాగ్యమ్మ, పి భాగ్యమ్మ, జి భాగ్యమ్మ, ఎల్లమ్మ, ఆదమ్మ, అమ్మ వికలాంగురాలు, ఆదమ్మ, భయమ్మ, రాధా, లేండి రాధా, భయమ్మ, రాధా, రత్నమ్మ, కాజాబీ, కాజాబీ, వరలక్ష్మి, వరలక్ష్మి, బి వరలక్ష్మి, ఇక్కడ బి వరలక్ష్మి, ఆదిలక్ష్మి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలకి రాహుల్ గాంధీ గారు స్వయంగా తమ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. హలో, వరలక్ష్మి, బి ఆదిలక్ష్మి, సి వరలక్ష్మి, నువ్వేనమ్మా? అనసూయమ్మ, నీ పేరు? పెద్దక్క, శివశంకర్ రెడ్డి, విజయలక్ష్మి, శివశంకర్ రెడ్డి తన కొడుకుని కోల్పోయినాడు. వాళ్ళకు దిక్కు కూడా లేరు. వాళ్ళు ముసలి వాళ్ళు. ఆయన కొడుకు, ఒకే ఒక కొడుకు, అతను చనిపోయినాడు. వాళ్ళకి ఇంట్లో ఎవరు కూడా దిక్కులేరు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెక్కిస్తున్నారు. విజయలక్ష్మి, బి అరుణ, ఎన్ చంద్రమ్మ, గంగమ్మ, వీరాంజనేయులు, రెడ్డమ్మ, సుజాత చిన్న వయసులోనే భర్త కోల్పోయింది. సుజాత, అప్పు చేసి చచ్చిపోయినాడు సార్. నాకు
her husband drilled many bore wells to protect the crop, and they could not get the water, and he made many debts. He could not repay back. He committed suicide. నెక్స్ట్ పుష్పలత వరలక్ష్మి సరస్వతమ్మ. ఈ వివరాలు తీసుకొని వాళ్ళకి అన్ని విధాలా న్యాయం చేస్తారు సార్. పుష్పలతకి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. తన బాధని రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారి ఓదార్స్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఓదార్స్తున్నారు. సరస్వతమ్మ, వరలక్ష్మి ఉందా? సరస్వతమ్మ, వినోదమ్మ, వినోదమ్మ, సరోజమ్మ, సరోజమ్మ, భారతమ్మ, రమ్మ, కే సరోజమ్మ, కే వినోదమ్మ వచ్చిందా? సరోజమ్మ, భారతమ్మ, కే సరోజమ్మ, అయిపోయింది. సరస్వతం, సరోజమ్మ, అభిరామి, సరోజమ్మ, ఎవరు? అభిదాబి, సరోజాబాయ్, శ్రీ సరోజాబాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, తీసుకున్నారా? సరోజమ్మ, ఓకే, థ్యాంక్ యూ. ఈ చెక్కులు కూర్చో, అందరూ వెనక్కి సార్, ప్లీజ్ కూర్చోండి. మీరు అక్కడ సార్, యూ సిట్ దేర్. అందరూ వెనక్కి, ఇంకా వెనక చెప్తా. అమ్మ అందరూ కూర్చోండి, ఎవరు నిలుచుకోవద్దు. ఇంకా చాలా ఉన్నాయి. నాడు కూర్చో, అక్కడే కూర్చో. అమ్మా సర్పంచ్ నువ్వు కూర్చో, తల్లి కూర్చో, అక్కడే కూర్చో, నాయుడు. ఏది ఆ మడకేది తీసుకో, నాగలు తీసుకురమ్మా. స్టార్ట్ చేయండి. ఇప్పుడు కొందరు రైతులు, కొందరు చేనేత కార్మికులు వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై వాళ్ళు సభాముఖంగా రాహుల్ గాంధీ గారికి సభాముఖంగా వివరిస్తారు. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. పట్టు రైతు, సెరికల్చర్ రైతు ఏ శ్రీరామరెడ్డి గారిని వారి సమస్యలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్రీరామరెడ్డి ఓడిసి మండలం సున్నపల్లి గ్రామం సార్. మాకు 2 ఎకరాల పొలం ఉన్నది. అక్కడ ఇంతకు ముందు రేసు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. చెప్పుతున్నాం సార్, మేము రేసు మేపుతుంటే గిట్టుబాటు ధర ఈ మధ్య ఇంత ముందు కాలం 350 నుంచి 450 దాకా ఉండేది. ఇప్పుడు కొద్ది కాలం నుంచి ఒక 2 ఏళ్ళ నుంచి 150 నుంచి 200 దాకా పోతుంది. ఈ రోజు రేసాలు మేపే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు సార్. ఈ సిలుకు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, మార్కెట్ లేకపోతే రేసాలు కూళ్ళు రేట్లు అమ్మవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతులుగా ఈ కొంచెం ఉపయోగించుకొని దాన్ని ఆలోచించాలని కోరుచున్నాము. ఈ మార్కెట్ పోతే ఎలా అమ్ముతుందో ఎలా లేదో ఎవరికి తెలియదు. రేసము చైనా సిల్క్ ఇంపోర్ట్ అవుతుంది అని అంటారు మార్కెట్ పోతే. దానివల్ల మాకు చాలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నాము. వర్షభావ పరిస్థితి లేదు. నీళ్లు చాలా అడగట్టిపోతున్నాయి. ఇందుకు ముందు ప్రభుత్వంలో ఉండేదంట, ఈ ఇంపోర్ట్ లేకునేదంట. ఈ ప్రభుత్వం నుంచి ఇంపోర్ట్ ఉందంటారు. అయితే ఇంతకు ముందు 350 నుంచి 450 దాకా పోతున్నది రేసము. అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి అంతో ఇంతో. ఇప్పుడు క్రిమిరాసిన మందులు ఒక మూట వచ్చి 1300, 1500 కూలీ ఇవన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి రైతు ఖర్చు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అనంతపురం జిల్లా రైతులందరినీ, నాలాంటి రైతులు ఎందరో ఉన్నారు, ఉపయోగించి కోరుచున్నాము. దయచేసి నమస్కరిస్తున్నాము.
ఇప్పుడు సన్నకారు రైతు సుబ్బయ్య చౌదరి ఆయన సమస్యలు చెప్తాడు. పుట్టపర్తి మండలం పుట్టపర్తి గ్రామం. నా పేరు సుబ్బయ్య చౌదరి. నేను సన్నకారు రైతును. మాకు 44 సెంట్లు భూమి ఉంది. 44 సెంట్ల భూమి పుట్టపర్తి సొసైటీలో 4,000 రూపాయలు అప్పు తీసుకున్నా. అప్పు మాఫీ అయిందని సంతోషపడ్డా. కానీ ఈ సేవలతో చూస్తే నాకు మాఫీ అయినల్లా 4,000 రూపాయలు కాను 112 రూపాయల 35 పైసలు అయింది సార్. ఎలా బతకాలి సార్? ఉన్న 4,000 అప్పే మాఫీ కానపక్షంలో నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎలా జీవించుకోవాలి, ఉన్న భూమిని ఎంత పంటలో ఏం పెట్టుకోవాలి, ఎలా బతకాలి? మీరే మమ్మల్ని కాపాడాలి సార్, మీరే మమ్మల్ని దీవించాలి సార్. నెక్స్ట్ మామిడి రైతు మురళీధర్ గారు. హార్టికల్చర్ మామిడి రైతు. నా పేరు మురళీధర్ నాయుడు. తువంకపల్లి నెల్లూరు గ్రామం, మండలం, పోలీసు మండలం. నాకు 25 ఎకరాల మామిడి తోట ఉంది. నాకు 4 బోర్లు ఉండేటివి. అప్పట్లో నాకు సంవత్సరానికి 8 లక్షల దాకా ఆదాయం వస్తుంది. ఇప్పుడు నాకు 4 బోర్లు ఎండిపోయినాయి. మళ్ళీ 8 బోర్లు వేసాను. దాంట్లో 6 బోర్లు ఫెయిల్ అయినాయి. 2 బోర్లు మాత్రము ఏదో కొంచెం నీళ్ళు వస్తున్నాయి. నీళ్లు చాలక నాకు ఈ సంవత్సరం కేవలం 70,000 రూపాయలు మాత్రం వచ్చింది. అందరినీ నీళ్లు పూర్తి అయితేనే మాకు ఏదైనా ఉపయోగం ఉంది సార్. అందరినీ వేరుశనగ రైతు మధు. నేను మధు సార్. మాది ఇనులూరు గ్రామము, ఓడిసీ మండలము. మాకు 20 ఎకరాలు పొలం ఉంది. 10 ఎకరాలు వేరుశనగ వేసాను. 10 ఎకరాలు విత్తనాలు దొరకలేదు సార్. నాకు 5 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు ఉంది సార్. దానికి 13,500 రుణమాఫీ అయింది. బ్యాంకులోకి పోతే వడ్డీలు కట్టమంటాడు, లేదా గోల్డ్ బ్యాంకులో బంగారు ఏలం వేస్తామంటారు. బ్యాంకు లేకపోతే మమ్మల్ని చీడ పులుగు మాత్రం చూస్తున్నారు సార్. మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోండి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటే రైతే లేరు సార్. మాకు ఎవరు కానీ మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం. మీరు మాకు సహాయం చేయాలని మీకు అనుకున్నాం సార్. ఇప్పుడు ముల్లంగి వెంకటరమణ గారు. ముల్లంగి వెంకటరమణ హలో సార్, నమస్కారము. హలో సార్, నమస్కారము. నాకు ఓడిసీ మండలము తుమ్మలగుంట్లపల్లి గ్రామము, తుమ్మలగుంట్లపల్లి గ్రామస్తులైన ఉల్లంగి వెంకటరమణ గారైన నేను, నాకు 2 ఎకరాల 75 సెంట్లు ఆస్తి ఉంటే 11 మంది కుటుంబం ఉండము నా ఇంట్లో. కానీ నాకు రుణమాఫీ కానీ లేకంటే ఏది కూడా వర్తించలేదు. రుణమాఫీ కానీ 11 మంది కూడా ఇబ్బందులు పడుతూ, మేము కొన్ని బాధలు పడుతూ, పంటలు లేక నీరు లేక మొత్తం నేను కాకపోతే నా ఎటువంటి వాళ్ళు ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఎంతో మంది కూలీలు వలసలు పోయి ఎంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మాకు దయచేసి మీరు స్పెషల్ కేరీటీ కింద కానీ లేదు మాకు ఏమన్నా నీటి ఆధారం కానీ మాకు ఏదో ఆర్థికంగా మాకు సహాయం చెప్తే మీకందరికీ మేము రుణపడి ఉంటాము. కాబట్టి మా ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో తినడానికి లేక తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడి చాలా అగసాట్లు పడతాడారని మీకు దయించి మనవి చేసుకుంటూ, నేను 11 మంది నా ఇంట్లో కుటుంబంలో 6 మంది వలసపోయినారు. 3 చదువుకుంటున్నారు. మేమిద్దరం ఆ పిల్లలు చూసుకుని ఇంటి దగ్గరే ఉన్నాము. బెంగళూరు పోయినా సార్. కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. నాకే కాకపోతే ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకందరికీ దయచేసి మీరు మాకు ఫెసిలిటీ కిందనో లేకపోతే నీటి ఆధారమో ఏదో ఒకటి చేసి మాకు కాపాడండి అని దయచేసి మీకు మనవి చేసుకుంటున్నాను. డైరీ ఫార్మర్ జి హనుమంత్ రెడ్డి గారు. నా పేరు హనుమంత్ రెడ్డి, పాడి రైతు, మడకసిర. 2004వ సంవత్సరానికంటే ముందు
మన పాడి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండేవి కావు. 2004లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతు మిత్ర గ్రూపుల ద్వారా 1/3 సబ్సిడీ అంటే 33% సబ్సిడీతో ప్రతి రైతుకు కూడా పశువులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా బ్యాంకులు కూడా పావలా వడ్డీతోనే అప్పులు ఇవ్వడం జరిగింది. తర్వాత పశువులకు ముఖ్యంగా ఇన్సూరెన్స్ పథకాన్ని, రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో, కట్టలేక రైతులు పశువులు పోగొట్టుకుంటా ఉన్నారనే ఉద్దేశంతో అప్పటి మన ప్రభుత్వం సగం ఇన్సూరెన్స్ ప్రీమియం పశువులకు కానీ పాడి గేదెలకు కానీ సగం మన గవర్నమెంట్ కట్టి ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకుంటే